అదేదో సినిమాలో చెప్పినట్టు వాడి ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. పాలిటిక్స్లోనూ అచ్చంగా అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఎప్పుడు అబద్ధం చెప్పినా నిమిషాల్లో దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు సిబిఐకి దొరకకుండా, సిబిఐ విచారణకు ఆదేశించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, డిఎస్సి అక్రమాలపై చర్చకు రమ్మంటే అసెంబ్లీలో ఏకబిగిన అబద్ధాలు చెబుతారు. అదే మండలిలో చర్చ అంటే తుర్రున పారిపోతారు. సిబిఐ ఎంక్వైరీ అంటే కనీసం అడ్రస్ కూడా లేకుండా మాయమవుతారు. డిఎస్సిలో పేపర్ లీకేజీ ఓ ఎత్తు, స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగంగా అమ్మకానికి పెట్టడం మరో ఎత్తు. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఏమన్నారో ఒక్కసారి వినండి సార్. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందాలంటే అర్హత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. పివి సింధు పేరు చెప్తున్నారు. ఆమెతో, ఆ ప్రతిభతో ఈయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ఈయన ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరు, ఎందులో ఏ పథకాలు సాధించారు, ఎన్ని పథకాలు సాధించారు, భారతదేశానికి వాళ్ళు ఎన్ని పథకాలు తీసుకొచ్చారంటే, వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయో లేవో కానీ ఒక పథకం ప్రకారం వాళ్ళకైతే మాత్రం పోస్టులు ఇప్పించేశారు మా నారా లోకేష్ గారు. ఏ ఏ స్పోర్ట్స్లో, ఏ ఏ క్రీడల్లో వాళ్ళకి పథకాలు వచ్చాయో తర్వాత మాట్లాడదాం. కానీ ఆయన అన్నట్టుగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకి అర్హత పరీక్ష అవసరం లేదని అంటున్నారు కదా. సింపుల్గా ఒక్క విషయం చెప్తాను. ఒక జీవో కాపీ నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఒక్కసారి చూడండి సార్. నారా లోకేష్ గారు బాగా చూడాలి, ఎందుకంటే వారికి బాగా అలవాటైన విద్య ఏంటంటే నాలుగు మడత పెట్టేయడం. చాలా సింపుల్గా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎవరిచ్చే ఏంటిది జీవో? స్పోర్ట్స్ అభ్యర్థుల నియామకాలకు తప్పనిసరిగా అర్హత పరీక్ష రాయాలి. సార్ నారా లోకేష్ గారు, స్పోర్ట్స్ అభ్యర్థుల నియామకాలకు తప్పనిసరిగా అర్హత పరీక్ష రాయాలి అనేటటువంటి జీవో కాపీ సార్. ఒక్కసారి చూడండి సార్. ఈ జీవో ఎప్పుడు వచ్చింది? 9 ఆగస్ట్ 2012, 9వ తారీఖు ఆగస్టు నెల 2012లో వచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా ఈ జీవో అమల్లో ఉంది సార్. దీని ప్రకారం ఏంటంటే, ద క్యాండిడేట్ షల్ నెసెసర్లీ పాసెస్ ద రిక్విజైట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. వాళ్ళు తప్పనిసరిగా ఆ క్వాలిఫికేషన్స్ పొందాల్సిందే. The persons who possess the requisite qualifications have to pass the eligibility test for appointment. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. వాళ్ళు పాస్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటా ఉంటే ఆ కోటాలో వారికి మరిన్ని అదనంగా మార్కులు పడతాయి, కానీ డైరెక్ట్ పోస్టింగ్ ఇమ్మని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మా నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఈ జీవోని మార్చేసి 2 జీవోలు తీసుకొచ్చారు సార్. ఈ ప్రభుత్వం 2 జీవోలు తీసుకొచ్చింది సార్. ఒకసారి ఆ 2 జీవోలు చూపించండి. దాని ప్రకారం తీసేస్తున్నారు. ఎలాంటి అర్హత పరీక్ష అవసరం లేదని 2 జీవోలు ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 4, జీవో ఎంఎస్ నెంబర్ 47. దీని ప్రకారం ఏం చెప్తున్నారు? స్పోర్ట్స్ పాలసీ 24-29 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3% హారిజాంటల్ రిజర్వేషన్ టు ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ the requirement of competitive examinations across government departments, local bodies, public sector undertakings, ఇంకా ఏవో ఉన్నాయి. దీని ప్రకారం ఏ అర్హత పరీక్ష రాయాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది.
ఈ ప్రభుత్వమే తీసుకొచ్చి డిఎస్సిలో అక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటా అన్ని ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అర్హత లేదు, అర్హత పరీక్ష రాయాల్సిన అవసరం లేదన్నారు కదా నారా లోకేష్ గారు. మళ్ళీ వీళ్ళే జీవో ఇచ్చారు. ఆ జీవో కాపీ చూపించండి సార్. మళ్ళీ వీళ్ళే జీవో ఇచ్చారు. డిఎస్సి 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జీవో నెంబర్ 23 ఇచ్చారు. మరి ఇది ఎందుకు ఇచ్చారు? అర్హత పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు స్పోర్ట్స్ కోటాలో అన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఈ జీవో ఎందుకు ఇచ్చారు? 2012 నాటి జీవోను మీరే మార్చి కొత్త జీవోలు తీసుకొచ్చారు. డిఎస్సి ప్రక్రియ ముగియగానే మళ్ళీ పాత పద్ధతినే ఇస్తూ జీవో తీసుకొచ్చారు. ఇక్కడ దొరికిపోయారు కదా దొంగలు. ఇంతకుముందు ఆ సినిమా డైలాగ్ నేను చెప్పాను కదా, చాలా ఫేమస్ డైలాగ్. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషాల్లో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అని రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పినా నిమిషాల్లో సెకండ్స్లో దొరికిపోవడం నారా లోకేష్ గారికి అలవాటైందో ఏమో. ఈ జీవోల గురించి కదా మాట్లాడాలి మనం, ఈ కాపీల గురించి కదా మాట్లాడాలి. తాళం వేసున్నటువంటి ఇంటికి తాళాలు తీసి, మామూలుగా దొంగలు ఏం చేస్తారో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న వస్తువులు తీసుకుని పారిపోతారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. తాళాలు తీసి లోపలున్న వస్తువులు దొంగతనం చేసి మళ్ళీ తాళం దానికి వేసేసి, చూసారా తాళం వేసే ఉంది, లోపల దొంగతనం జరిగిందని మీరు ఎలా అంటారని క్వశ్చన్ చేసినట్టుంది. తాళం తీసింది మనమే కదా, జీవోలు ఇచ్చింది మనమే కదా, మరి అక్రమాలు జరగలేదని ఎలా అంటారు? ఈ జీవోలు ఇచ్చింది ఎవరు? ఆ జీవోలను మార్చింది ఎవరు? ప్రజలను ఏమార్చింది ఎవరు? యువతను ఏమార్చింది ఎవరు? ఎప్పుడైతే డిఎస్సి అక్రమాలు బయటపడ్డాయో గ్రూప్ 1 ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు సార్ మా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు. నువ్వు నా డిఎస్సి అక్రమాలు బయట పెడితే, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆయన వెంటున్న జంజీ, మీరందరూ గుర్తుపెట్టుకోండి, నువ్వు నా డిఎస్సి అక్రమాలు బయట పెడితే నేను నీ గ్రూప్ 1 పోస్టుల భర్తీపై బురద జల్లుతా, లేనిపోని ఆరోపణలు చేస్తా, అవినీతి అంటిస్తా, ఏమైనా చేస్తా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజంగా గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారు భావిస్తే దానిపై సిబిఐ ఎంక్వైరీ వేయండి. అలాగే సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టారు కదా డిఎస్సి అక్రమాలపైన, దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి. రెండింటిపైన సిబిఐ విచారణ జరిపితే ఏ నియామకాల్లో అక్రమాలు జరిగాయో తేలిపోతుంది. ఇది దమ్మున్నోడి మాట, సింపుల్. మరి ఇటు గ్రూప్ 1 అటు డిఎస్సి రెండిటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించేటటువంటి దమ్ము చంద్రబాబుకు ఉందా? ఇది వైఎస్ఆర్సీపీ అడుగుతున్న ప్రశ్న. దీనిపైనే చర్చిద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు తూమాటి మాధవరావు గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. సార్ తూమాటి మాధవరావు గారు, డైరెక్ట్గా ఒక మాట అడుగుతాను, చెప్పండి సార్. ఈ డిఎస్సి అక్రమాలు అంటున్నారు, డిఎస్సి స్కామ్ అంటున్నారు, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు అంటున్నారు. ఎందుకు మండలిలో చర్చకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు? నిజంగా ఏ తప్పు చేయకపోతే మండలిలో చర్చించచ్చు కదా, చర్చకు మండలి మాత్రం వద్దని ఎందుకంటోంది? సార్, రాష్ట్రం అందరికి కూడా తెలిసిన విషయమే ఇది. అసెంబ్లీలో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు. మేము ఏం చెప్పినా కూడా అది సార్ రీసౌండ్ వస్తూ ఉంది. అవునా సార్, అవుట్పుట్ క్లియర్ ఉంది సార్, మాట్లాడండి సార్. మేమేం చెప్పినా వినడం తప్ప, మేమేం మాట్లాడినది వినడమే తప్ప ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటివన్నీ అసెంబ్లీలో కార్యక్రమాలు పెట్టుకొని కౌన్సిల్కి వచ్చేసరికి ఇక్కడ నిలదీస్తారు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడ అవకతవకలు జరిగే పూర్తి ఆధారాలతో సహా కౌన్సిల్లో బయట పెడతారనే ఒక ఆలోచనతో ఈ నిన్న కానీ ఈరోజు కానీ వాళ్ళు చర్చకి అసలు అలో చేయలేదు. బీఏసీ మీటింగ్లో కూడా డెసిషన్ రాకుండా వాళ్ళు ఈరోజు తప్పించుకొని అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే డిఎస్సి అక్రమాలు క్లియర్గా చెప్తున్నారు సార్. ఫస్ట్ నుంచి కూడా అభ్యర్థులే ఫస్ట్ కోర్టుకు వెళ్ళారు, అభ్యర్థులే ఫస్ట్ రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు. తర్వాతనే మేము దీన్ని టేకప్ చేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం జరిగింది మా పార్టీ. ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో దాని మీదే విచారణ చేయమని అడుగుతున్నాను తప్ప డిఎస్సీని క్యాన్సిల్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు మొత్తాన్ని మీ ఉద్యోగాలు పోతాయి, డిఎస్సీ రద్దు చేయమని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. కాబట్టి వీళ్ళ తప్పులను కప్పెట్టడానికి వాళ్ళందరినీ కూడా భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి అనే పరిస్థితులు ఈరోజు వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో క్లియర్గా అందరికీ తెలిసిపోయింది, వీళ్ళు డిఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు, డిఎస్సీ జాబ్ ఫర్ సేల్ అనేది అందరికీ తెలిసిపోయింది. క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నాయి.
ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎస్సీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించడానికి డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఒకరికే ఇవ్వడం అనేది కూడా క్వశ్చన్ మనం అడుగుతున్నాం ఫస్ట్. దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. ఇవ్వకూడదని రూల్ ఉందా అని మాట్లాడుతున్నారు. అంటే అడ్డం మాట్లాడడం తప్ప వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఆ రెండోది కూడా నవీన్ అనే ఎంప్లాయీకి అవుట్ సోర్స్ ఉద్యోగం తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏంటి అనేది, అలాగే ఫస్ట్ ర్యాంక్ అతనికి వస్తే ఆ లిస్ట్ మార్చడం ఏంటి, మళ్ళీ ఇలాంటివన్నీ రోజు అందరూ మాట్లాడుతుంటే దానికి ఏది సమాధానం చెప్పకుండా పివి సింధు గారిని ముందు తీసుకొచ్చారు. అవును, నేను క్లియర్గా అడుగుతున్నా, పివి సింధు గారు ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆమె. అవును, ఇంటర్నేషనల్ ప్లేయర్కి బ్రిడ్జ్ గేమ్లు ఆడే ప్లేయర్లకి అసలు కంపారిజన్ ఎక్కడ ఉంది? బ్రిడ్జ్ గేమ్ అంటే సార్ బ్రిడ్జ్ పైన పరిగెత్తడమా, ప్లేయర్కిను ఎక్కడో జిల్లా ప్లేయర్లకి కంపారిజన్ పెట్టడం ఏంటి సార్? అసలు ఆ భాషకి వాళ్ళ చెప్పాలి సార్. అది మనం వాటిని కూడా చేర్చారు కదా. బ్రిడ్జ్ గేమ్ అంటే జనానికి తెలియక బ్రిడ్జ్ పైన పరిగెత్తే గేమ్ ఏమో దాంట్లో ఫస్ట్ వచ్చినోడికి ఇచ్చారేమో అని అనుకుంటారు. అందువల్ల అట్లా తయారు చేశారు రాష్ట్రాన్ని. పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పే మాటలు ఐటీడీపీ తప్ప ఎవరు నమ్మే పరిస్థితి. అవును సార్. ఇంకొకటి ఏంటంటే సార్, అభ్యర్థుల దగ్గర క్లియర్ గా డబ్బులు తీసుకున్నారు సార్. డబ్బులు తీసుకోవడం కూడా క్యాష్ తీసుకోలేదు సార్, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వాళ్ళకి డిఎస్సి జాబ్ ఇస్తాము, మీరు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఎగ్జామ్ కూడా రాయనీయకుండా చేసి, తర్వాత మీకు డిఎస్సిలో జాబ్ రాకపోయి నిలదీసేసరికి మేము మీకు మళ్ళీ టూరిజంలో జాబ్ ఇస్తామని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి, అది కూడా ఇవ్వకపోతే ఆ అమ్మాయి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి 10 నెలలు అయింది ఈ రోజుకి. ఆ మధ్యలో ఎవరంటే బ్రోకరు అద్దంకి నుంచి ఒక అమ్మాయి సార్, టీడీపీ అమ్మాయి, ఆ అబ్బాయి మధ్యలో బ్రోకర్ సార్. విజయవాడ అంతనే డబ్బులు తీసుకున్నాడు. మేము మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చాము, మీకు మేము డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వీలు కాదనే పరిస్థితిలో రోజు ఉంటే సార్, ఈ నవంబర్లో కేసు రిజిస్టర్ అయితే ఈ రోజు వరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని అడుగుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సంబంధం లేకపోతే ఎవరైతే డబ్బులు తీసుకొని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్లియర్గా వీళ్ళకి తెలుసు, డబ్బులు ముట్టింది వీళ్ళ మంత్రులకే, క్లారిటీగా ఉన్నారు. రేపు మా జగన్ సార్ ప్రెస్ మీట్లో అభ్యర్థులు వచ్చి మళ్ళీ నివేదించుకొని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే పరిస్థితి ఉంది. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా సార్ ఈ విషయం అయితే. కానీ ఇప్పుడు పివి సింధు లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి మేము ఉద్యోగం ఇచ్చాం, ఆమెతో పోలుస్తున్నారు కదా లోకేష్ గారు, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఒలింపిక్స్ లో ఆడిన వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఇస్తారు, గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు కూడా ఇస్తారు సార్. అవును, అలా వాళ్ళతో కంపేర్ చేసేసి గ్రామాల్లో ఆడుకునే వాళ్ళకి ఇస్తామంటే మీనింగ్ ఎక్కడ సార్? మేము అది అమ్ముకొని మేము మా అనుయాయులకు ఇచ్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, లేకపోతే మా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అంటే దీనికి మీనింగ్ ఎక్కడ సార్? అసలు ఒలింపిక్స్ కి గ్రామాల్లో క్రీడలకి రేపు కోతి కొమ్మంచికి తొక్కుడు వెళ్ళకు కూడా ఇచ్చేస్తారు సార్ ఉద్యోగాలు. అవి కూడా క్రీడలే కదా సార్. ఇది ఎలా ఉంది అంటే, మాకు అధికారం ఇచ్చారు, మేము భూములు 99 రూపాయలకి ఇచ్చేసుకుంటాం, ఉద్యోగాలు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, అసలు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసుకుంటాం, మీరే అడగడానికి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో లూటీ జరుగుతూ ఉంది ఈరోజు. ఇది లూటీ, అవినీతి కాదు సార్, లూటీ. ఎందుకంటే అన్ని అమ్ముకునే కార్యక్రమే. మెడికల్ కాలేజ్ అమ్మాలని చూస్తే ఎవరు రాలేదు, పోర్టు అమ్మకానికి పెట్టారు. అవును, ఇప్పుడు ఈ గ్రూప్ 1 పైన సార్ మీ హయాంలో జరిగినటువంటిది గ్రూప్ 1 ఎగ్జామ్ పైన అవకతవకలు జరిగాయని సిట్ నివేదిక తెప్పించుకున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. రేపు ఒకవేళ సిబిఐకి ఇస్తామంటే ఓకేనా మీకు? సార్ మేము రెడీ సార్, మేము రెడీ. సిబిఐకి ఇస్తారా? దేనికైనా ఇచ్చుకోండి మీరు సార్. సార్ అవినీతి జరగలేదు సార్. ఎందుకు చెప్తానంటే ఆ విషయం క్లారిటీ ఇస్తాను మీకు. గత ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సింగిల్ స్ట్రోక్ లో సార్ 1,30,000 ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు ఇస్తే ఒక ఆరోపణ లేదు ఈ రాష్ట్రంలో. అది కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది సార్ గత ప్రభుత్వంలో. కానీ చాలా మంది తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగింది 18,000 సార్. 14-19 మధ్యలో 18,000 జరిగితే 19-24 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిగింది 2,13,642 ఉద్యోగాలు. అవి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చింది 45,871 సార్. అది అవుట్ సోర్సింగ్ లో 3,71,777 ఉద్యోగాలు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి 6,31,310 ఉద్యోగాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇస్తే, ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలో 3,94,000 కంపెనీలు, మేజర్ ఇండస్ట్రీస్ వచ్చి 1,02,000 కంపెనీలు వస్తే 24,68,000 ఉద్యోగాలు
Right. టోటల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి Yes. మొత్తం గవర్నమెంట్ తో కలిపితే వాలంటీర్లు కలిపితే 30,99,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చినాయి సార్. మేము అడుగుతా ఉన్నాం, ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పారదర్శకత పాటించి ఎక్కడ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మేము నడిపాం సార్. ఈ విషయంలో ఇంకొకటి మర్చిపోతున్నాం మనం. 75% ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకి ఇవ్వాలని జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. అవును, అది కూడా మర్చిపోయారు. ఈరోజు ఏ ఇండస్ట్రీ వస్తుందో తెలియదు, ఏం రాలేదు తెలియదు. వీళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా. మేము 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పిన అబద్ధాలు నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు తెచ్చింది 6,900 కోట్ల పెట్టుబడులే, 6,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి మీరు 2.5 సంవత్సరాలు అని చెప్పి కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ తేటతెల్లం అయిపోయింది సార్. ఇవన్నీ మభ్య పెట్టుకొని ఇంకొకటి సార్, వీళ్ళు 2008లో ఏదైతే ఆగిపోయిందో డిఎస్సి, 1998లో ఆగిపోయిన డిఎస్సి ఏది ఉందో అవన్నీ కూడా గతంలో ఎప్పుడో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 20 ఏళ్ళ నుంచి ఉన్నవన్నీ కూడా మేము క్లియర్ చేశాం సార్. ఏదైనా చేశారు అంటే ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ ఇండస్ట్రీ సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళు ఏమి చేయకపోగా మళ్ళీ ఈరోజు వచ్చి తప్పులు చేసిన బయటకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు బొంకడానికో లేకపోతే తప్పించుకొని తిరగడానికో ఈరోజు భయపడి కౌన్సిల్లో కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు సార్. కౌన్సిల్లో మేము డెఫినెట్ గా ప్రూఫ్లు చూపిస్తాం, మేము మీ సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు రండి, ఏదేనికైనా ఏపీఎస్సీకైనా సరే డిఎస్సీకైనా సరే దేనికైనా రండి, మేము నిరూపించిన రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇంతవరకు లోకేష్ గారు మాట్లాడేది విన్నాం, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో అది కూడా విందాం. ఎందుకంటే జెన్జీని ఏ రకంగా అవమానిస్తున్నారు, రోజుకొక రకంగా రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. గతంలో గొడ్డలి జే అని జెన్జీని కూడా ఆయన మాట్లాడింది. ఆల్రెడీ ఒకసారి జంతర్ మంతర్ చూసాం, జార్ఖండ్ చూసాం, ఇప్పుడు మూడోది జరుగుతోంది. చూద్దాం ఆయన జెన్జీ గురించి ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం, ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జే జగన్ జంజి గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. దిశ ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు జంజీ అని చెప్పుకొని పోరాటం చేస్తున్నారు. అంటే 1995 నుంచి ఆ తర్వాత నుంచో మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూసి యువత ముసలోళ్ళు అయిపోయింటారేమో, మరి తెలియదు. ఈయనేమంటారో చూద్దాం. మన శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఏంటి మీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒడిస్సా కూలీలు, ఫేక్ జంజీ, 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో మీరేదో ఉద్యమాలు చేస్తూ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఏదో ఇప్పుడు అనవసరంగా దాన్ని ఇష్యూ చేస్తూ మిగిలినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో కాకపోతే ఎల్లో మీడియా అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సిట్టింగ్ సరిగా కూర్చోలేదు అనుకుంటా సార్. డిఫరెంట్ నెరేషన్ క్రియేట్ చేయాలి. వాళ్ళేమో రోహింగ్యాలు అంటారు సార్, ఈయనేమో బీహార్ ఒడిస్సా గ్యాంగ్ అంటున్నారు సార్. ఎవరు కరెక్ట్? సో ఆ ప్లాన్ కరెక్ట్ గా వాళ్ళు అదేదైతే సిట్టింగ్ లో కూర్చొని వాళ్ళు కరెక్ట్ గా ఆ సీన్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే బాగుండేది సార్. సో ఎవరైతే కడుపు మండి రోడ్డు ఎక్కుతారో వాళ్ళు బీహారీలు, ఒడిస్సా వాళ్ళు, రోహింగ్యాల వీళ్ళకి. ఎవరైతే వీళ్ళకి భజన కొడతారో వాళ్ళు ఆంధ్రులా. ఏం దుర్మార్గం ఇది. ఇంకోటి గంజాయి బ్యాచ్. పొద్దున్న లేసి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే వీధి రౌడీలా మాట్లాడుతున్నారా సార్? అనకూడదు సార్ మనం. ఎందుకంటే పోలీసులే ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గం ఏంటంటే ఎక్కడైనా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే పోలీసులు ఆపాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే స్మగ్లింగ్లు చేసుకుంటా ఉన్నారు. అత్తంకి దగ్గర చూసాం సార్, బల్లికుర ఎస్ఐ ఇంకొక ఎస్ఐ ఇద్దరు కలిసి 5 కేజీల గంజాయి, 25 లక్షల డబ్బు, మద్యం బాటిళ్లు దొరికితే ఆపి ఎవరైతే పట్టుకున్నారో సార్ స్థానికులు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఏమని? పోలీసు విధులకి ఆటంకం కలిగించారు సార్. పోలీసు విధులు ఏంది గంజాయి అమ్ముకోవడమా? పోలీసు విధులు ఏంది మద్యం బాటిల్ అమ్ముకోవడమా? పోలీసు విధులు ఏంది గ్రానైట్ మాఫియా దగ్గర నుంచి కమిషన్లు వసూలు చేసి ఇవ్వడమా? ఇదా పోలీసు విధులు? అంత స్పష్టంగా 5 కేజీలు గంజాయి దొరికి మద్యం మత్తులో వాళ్ళు యాక్సిడెంట్ చేసి కారులో 25 లక్షల రూపాయల డబ్బు దొరికితే తిరిగి పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎవరు గంజాయి బ్యాచ్?
ప్రభుత్వమే దగ్గరుండి ఎంపీఏ దగ్గరుండి ఏదైతే గంజా ఎమ్మిస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే చెబుతాడు, వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు సార్. సో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అంగడి సరికైపోయింది. స్కూళ్ళ దగ్గర చాక్లెట్ల రూపంలో కూడా వచ్చింది, పల్లెటూరులోకి వచ్చేసింది గంజాయి. ఇంత దుర్మార్గంగా పోలీసుల దగ్గరుండి గంజాయి ఎమ్మిస్తూ గవర్నమెంట్ స్పాన్సర్డ్ గంజాయి స్కీమ్ అయింది సార్ ఇది. ఇలా అయిపోతే ఎవరిని గంజా అంటాడు? దొంగే పక్కన వాళ్ళందరినీ దొంగ అన్నట్టుంది సార్. ఇక డిఎస్సి విషయానికి వద్దాం సార్. ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా వాళ్ళు ఎంత తప్పుడు నిరేషన్ చేస్తున్నారంటే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలే ఎక్కడ, ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరూ దొంగలే అని చెప్పలే ఎక్కడ. కానీ ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని భయపెట్టి తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టించడం. మేము అడిగేది ఏంటి సార్? నవీన్ అంశం అడుగుతున్నాం సార్ మొదటి నుంచి. నిన్న చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఒక మాట చెబుతా ఉన్నారు సార్. నవీన్ అనే అతని ఐడి మూడు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ సార్. ఒకటి ఎన్ఓసి అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నారు సార్. ఎన్ఓసి ఇవ్వడానికి సార్ నేను అడుగుతున్నా, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సార్. వాళ్ళ నోటిఫికేషన్ లో ఎక్కడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని రాసి లేదు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ ఇన్ రైటింగ్ టు దేర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్. అంతేగాని ఎన్ఓసి కోరలేదు సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి తనయుడు అదే 420 పార్టీ యువరాజు అదైతే ఉత్తర కుమారుడు చెప్తా ఉంటాడు సార్ ఎన్ఓసి అని. పశ్చాబద్ధంగా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఇది ఎన్ఓసి ఇవ్వమని నీ నోటిఫికేషన్ లో ఎక్కడుంది? ఇదే తెలంగాణ హైకోర్టుకి నవీన్ వెళ్ళినప్పుడు హైకోర్టుకేమో అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని చెప్పారు. ఎస్ సార్, అదే కాంట్రడిక్షన్ చెప్తాను సార్. ఒక్కొక్క పాయింట్కి వెళ్దాం సార్, మనం 2 minutes లో సార్ ఫినిష్ చేస్తాం సార్. ఇది ఒకసారి తెలంగాణ నోటిఫికేషన్ సార్. తెలంగాణ నోటిఫికేషన్ లో వెరీ క్లియర్ గా ఉంది సార్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి అని. కానీ ఆంధ్ర నోటిఫికేషన్ లో ఎక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదు సార్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్లాస్ లేకుండా ఎక్కడే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడా లేదా? ఇది పాయింట్ నెంబర్ 1 సార్. సో ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత సార్ మేడా శ్రీకాంత్ రాయల్ అనే అతను కోర్టుకు వెళ్ళాడు సార్ 2025. అతను కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్ సార్, మేడా శ్రీకాంత్ రాయల్. దాంట్లో వెరీ క్లియర్ గా సార్ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అపాయింటింగ్ అథారిటీ వేర్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ మే నాట్ బి ఏ సీరియస్ డిస్క్వాలిఫికేషన్. సో అది డిస్క్వాలిఫికేషన్ కి అర్హత కాదు, అది అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సార్ 2025. ఇదే డిఎస్సిలో మేడా శ్రీకాంత్ రాయల్ అనే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ని పక్కన పెట్టేశారు సార్. సో ఇంకా ఈ 2 డైరెక్షన్, ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అన్నారు కదా, కోర్టు చెప్పింది నీ యొక్క నోటిఫికేషన్ లోనే చెప్పారు. మరి ఎందుకని చెప్పి నవీన్ అనే అతనికి మీరు ఇవ్వలేదు? పాయింట్ నెంబర్ 1. సో అసెంబ్లీ సాక్షిగా పశ్చాత్తపా కాదా సార్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనే మాట? ఆయనే చెప్తారు సార్, ఒకసారి వెరిఫికేషన్ కి రాలేదని చెప్తారు, ఇంకోసారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ చేసామంటారు. మరి బ్లాక్ చేశారు కాబట్టి వెరిఫికేషన్ కి రాలేదు కదా, బ్లాక్ చేయడం మీ నేరం కదా. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళ చేతనే ప్రశ్న పత్రాలు అప్లోడ్ జరిగిన మాట వాస్తవం కాదా? దీని మీద విచారణ అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ. మీరు తప్పు చేయకపోతే ఎంక్వైరీ చేయించబ్బా, ఎందుకు భయపడ్డం? మీరు సిబిఐ అంటే వాళ్ళు ఏపీఎస్సీ అంటారు, గ్రూప్ 1 పైన సిబిఐ అంటారు. సార్ 2 కలిపి వేసుకోమనండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోమనండి, వాటన్నిటి మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా చెబుతున్న ఏ తప్పు చేయలేదు కాబట్టి. మీరు తప్పు చేయకపోతే, మీరు నిప్పులైతే, మీరు తుప్పులైతే మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ అన్నిటి మీద వేసేయండి. ఇంకో పాయింట్, ఇంకో చిన్న పాయింట్ సార్. సో డిఎస్సిలో టెట్ ఆఖరికి డిఎస్సి కూడా రాయకుండా ఎట్టిచ్చారని అడిగితే ఇంకోటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా చెప్తారంటే పివి సింధుతో పోలుస్తారు సార్. అవును. సో నేను ఒకటి అడుగుతున్నాను సార్. సో మహేంద్ర సింగ్ ధోని అనే అతనికి ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇండియన్ ఆర్మీలో మేజర్ గా ఇచ్చారు సార్, అతను యుద్ధానికి వెళ్ళట్లేదు సార్. పివి సింధు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు సార్, కానీ వాళ్ళు ఎక్కడ జాబ్కి వెళ్ళట్లేదు సార్, గౌరవార్థం ఇచ్చారు సార్. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వాళ్ళు విద్యార్థులకి పాఠాలు చెప్పాలి సార్. డిఎస్సి రాయకుండా ఇది మరీ దారుణం సార్. కొన్ని నేను చూపిస్తాను సార్, పేర్లు చెప్పను కానీ సార్ వీళ్ళు బీఈడి కూడా రాయలేదు సార్. ఇతను మొత్తం డౌన్లోడ్ చేశాను సార్, ఇతను పేరు నేను చెప్పను, కావాలంటే చూపిస్తాను ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెట్టాం. ఎస్సీ నంబర్ 00111796 సార్. చూస్తే బీఈడి సర్టిఫికేట్ కూడా లేదు సార్, టెట్ రాయలేదు, బీఈడి సర్టిఫికేట్ లేదు సార్. వీటన్నిటిలో సార్ వరుసగా పట్టుకుని 10 తీశాను సార్, ఎక్కువ తీయలేదు నేను. ఈ 10లో ఎక్కడ కూడా టెట్ లేదు సార్. సో ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లుగా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సి మ్యాండేట్, టెట్ మ్యాండేటరీ అంట సార్.
టెట్ మ్యాండేటరీ. కానీ ఇక్కడ డిఎస్సి మ్యాండేటరీ లేదు, టెట్ మ్యాండేటరీ లేదు. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకొని సార్ ఇంకోటి ఇది భలే నవ్వొచ్చింది సార్. ఇది ఆది నన్నయ్య యూనివర్సిటీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు పివి సింధు ఇద్దరు ఒకటేనా? ఇక్కడ మరీ దారుణమైనటువంటి అంశాలు సార్ ఇవి. సార్ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు పివి సింధు ఇద్దరు ఒకటేనా? పివి సింధు ఒలింపిక్ మెడల్. సో ఇక్కడ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వీళ్ళిద్దరిని పోల్చి పివి సింధుని ఈరోజు తగ్గించేస్తా ఉన్నారు సార్, శ్రీచరణిని తగ్గించేస్తా ఉన్నారు సార్ వీళ్ళ తప్పు కోసం. వాళ్ళు నేషనల్ గేమ్స్ లో దేశానికి, నేషనల్ గేమ్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళు. రైట్. ఆర్చరీలో దేశ స్థాయిలో 35 సార్లు గెలుపొందాడట దుర్గయ్య, 25 సార్లు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడట, ఆయనకి రాలేదు. ఎస్ సార్. ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే, సో నారా లోకేష్ గారు పొద్దున్న లేచినప్పటి నుంచి సార్ అబద్ధాలు చెప్పుకుంటూ ఓ మాట అంటారు సార్. ఆయన చర్చకు సిద్ధమా ఛాలెంజ్ అంటారు సార్. మేం కాదు సార్, దుర్గయ్య ఛాలెంజ్ అంటున్నాడు సార్. నారా లోకేష్ కి దమ్ముంటే, 420 పార్టీకి సిగ్గుంటే, చిత్తశుద్ధి ఉంటే దుర్గయ్యతో చర్చకు రండి. మేము కూడా కాదు, దుర్గయ్యతో చర్చకు రండి బహిరంగంగా. ఎవరైతే నష్టపోయిన దుర్గయ్య చర్చకు వస్తామంటున్నాడు, రమ్మనండి. అలా కాకుండా అసెంబ్లీ సాక్షిగా బుల్డోజ్ చేసుకుంటూ పోతాం, చర్చ పచ్చి అబద్ధాలు మాట్లాడతాం. ఎవరూ లేని అసెంబ్లీలో ఏదైతే శాసనసభలో కూర్చొని మేము ఆ తొడలు మేము కొట్టుకుంటాం, శాసన మండలి వచ్చేసరికి కడిగి పరేస్తారు కాబట్టి మా ఎమ్మెల్సీలు ఆధారాలతో సహా వీళ్ళని బట్టలు ఇప్పేస్తారు కాబట్టి భయంతో సార్ దుర్మార్గం. ఒక్క పాయింట్ సార్, దుర్మార్గం ఏంటంటే, సో డిఎస్సి మీద చర్చ అంటే వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు సార్, వ్యవసాయం మీద చర్చ అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి వస్తాడు సార్. ఇది ఎక్కడి ఇమాజినేషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అసలు ఏ శాఖకి ఎవరు మంత్రి, ఏ శాఖలో ఒక సబ్జెక్ట్ మీద డిఎస్సి మీద చర్చ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి వచ్చి చెప్పాలి సార్. కానీ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి గిత్తమ్మలు అని చెప్పి బూతులు మాట్లాడిపోతారు సార్. ఇది వాళ్ళ పరిస్థితి సార్. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అక్రమాలపై ప్రశ్నించారనుకున్నాం, లేదంటే ఎవరైనా రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రశ్నించారు, ఆ రైతుల్ని కలవడానికి వెళ్ళారు, వారి సమస్యలు వినడానికి వెళ్ళారు, లేదా ఒక బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళ్ళారు. ఆయన వెంట నడిచే వాళ్ళందరూ గంజాయి బ్యాచ్. ముఖ్యమంత్రి గారే అంటారు, ఆఖరికి డిఎస్సి పైన పోరాటం చేస్తున్న జంజీని కూడా, వాళ్ళని కూడా వదలట్లేదు. వీళ్ళు గొడ్డలిజే అంటారు, అలాగే ఏదో ఒరిస్సా గ్యాంగ్ అంట, బీహారీ గ్యాంగ్ అంట, ఒరిస్సా కూలీలంట. ఏంటి మాటలు? అసలైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సార్, ముఖ్యంగా ఏదైతే పోలీస్ యాక్ట్ 30 అనేది ఎవరికైనా వర్తించింది సార్. అంటే వైలేషన్ ఆఫ్ ద రూల్స్ అంటూ, లేకపోతే 144 సెక్షన్ లాగా ఇక్కడ ఎక్కువ మంది గుమ్ముకూడకూడదు, ఇక్కడ ధర్నా చేయకూడదని సార్. మొన్నటి రోజు నేను చూసినాను సార్, కర్నూలులో కొండారెడ్డి బురుజు పైకి కొన్ని వేల మంది పెద్ద బస్సుల్లో భోజనాల్లో మెనూ ప్రకారం ఆర్డర్ ఇచ్చుకొని హోటల్లో రూములు బుక్ చేసుకొని వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పోలీసులు బందోబస్తు ఇస్తున్న మధ్యలో ధర్నా జరిగింది సార్. అది ఎలా సార్ పర్మిషన్ ఇచ్చినారు? సో వాళ్ళ కోణంలో వాళ్ళు బాధితులు అయితే, వీళ్ళ కోణంలో వీళ్ళు బాధితులు. ఈ బాధితులు కూర్చున్న దాని దగ్గర మళ్ళా అది విష్ణు గారి దగ్గర టెంట్ పీకేసి టీడీపీ వాళ్ళు అరాచకం చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని అడ్డగించాల్సింది పోయి మళ్ళా అది విష్ణు గారి మీద యూరిన్ పోసి కోడిగుడ్లేసి వాళ్ళు ఇబ్బంది పెడితే విష్ణు గారిని వెహికల్ ఎక్కి తరలించిన దృశ్యం మేము చూసినాం సార్. ఎవరిదైనా ధర్నానే సార్, ఎవరిదైనా ధర్నానే. ఇక్కడ ధర్నాకి మీరేమో విఘాతాలు కలిగిస్తున్నారు, అక్కడ ధర్నాకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేయిస్తున్నారు. అదే కర్నూలులో సార్ రేపటి రోజు సుగాలి ప్రీతి తల్లి నా బిడ్డ పట్ల జరిగిన అన్యాయానికి వీల్ చైర్ ర్యాలీ చేస్తానంటే ఒక అవిటి తల్లికి పర్మిషన్ ఇవ్వలేనటువంటి ఈ చేతగాని చెత్త ప్రభుత్వాన్ని ఏమనాలి సార్? ఒక అవిటి తల్లి వీల్ చైర్ లో కర్నూలు నుంచి ఎక్కడ మన విజయవాడ సెక్రటేరియట్ వరకు ర్యాలీ అనేది సార్. అన్నంత మాత్రాన అంత దూరం వీల్ చైర్ లో నెట్టుకొని వెళ్ళగలిగిద్దా సార్? అంత మాత్రం పర్మిషన్ ఇవ్వడం చేతగానటువంటి చెత్త ప్రభుత్వం కర్నూలులో అదే డిఎస్సీలు బుర్జ్ ఖలీఫా ఎక్కినట్టుగా కొండారెడ్డి బుర్జ్ ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు వాయిస్ ఇచ్చే వరకు మీరు గోతికాడ కాపలాలు కాస్తున్నారా? సిగ్గు లేదా ఇది? ఒక అవిటి తల్లి పట్ల మీరు చూసేది ఇదేనా? అంటే వాళ్ళకు వాళ్ళే వచ్చారంటే కదా, వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం వాళ్ళకు వాళ్ళే స్వయంగా వచ్చి ఆందోళన తెలియజేశారని అంటున్నారు. ఇందులో ప్రభుత్వంకి పోలీసు వ్యవస్థకు ఏం సంబంధం ఉంటుంది సార్? ఎవరు ఆందోళన చేయాల్సి వచ్చినా నిర్వహించాల్సినటువంటి
డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. సో పోలీస్ యాక్ట్ 30 అని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అవిటి తల్లి మీద ఎందుకు చూపిస్తున్నారు? అధోగతి పాలైనటువంటి ఉద్యోగస్తులు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో మెడల్స్ తెచ్చుకుని ఆధారంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతుంటే నోరెత్తలేని పరిస్థితి ఏంటండి? ఏమండి, సుప్రీంకోర్టు ఒక చట్టం ఇచ్చిందండి, ఏదైతే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది కూడా లేకుండా మీరు ఎట్లయ్యా టీచర్లు అవుతారు? ఏదో గతంలో బీసీ కాలంలో టీచర్లు అయితే అయిపోయిందా? మీరు రిటైర్ అయిపోయే లోపలైనా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే మీకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉండవంటే 2028 ఆగస్టు లోపు కంపల్సరీ టెట్ మీరు క్వాలిఫై అవ్వాల్సిందేనని గతంలో పనిచేస్తున్న వాళ్ళకి చెప్పారు సార్. అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి మరి ఇంకేంటి సార్? గతంలో ఎప్పుడో బీసీ కాలంలో ఉద్యోగస్తులైన వాళ్ళకే కంపల్సరీ టెట్ అంటే ఈ రోజు మన సిన్నయ్య గారు ఒక చట్టాన్ని చేసినారండి. ఆ సిన్నయ్య గారు చేసిన చట్టం సుప్రీంకోర్టుకి విరుద్ధం అండి. చట్టాలను చేయడం ఏంటండి? సుప్రీంకోర్టు ఒక చట్టం పాస్ చేశాక చట్టాన్ని మీరడానికి ఎవరైనా ఆ శతకోటి లింగాల్లో బోల్డ్ లింగం. నిన్నటి రోజు మీ ఎంపీలు అందరూ పోయి కేంద్ర విద్యాశాఖ మంత్రి కంప్లైంట్ ఇచ్చారండి. ఆయన చూసినాడు జోషి గారు, ఏమయ్యా మొన్నే కదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది పిల్లల దెబ్బకి మేమే రాజీనామా చేస్తే అన్యాయం అయిపోయిన టీచర్ల దెబ్బకి ఆయన పరిస్థితి ఏందంట? సో ఇది చట్ట విరుద్ధం. తేడా పడిన రోజున ఉద్యోగాలు మొత్తం పోతాయి. అలాంటి ఉద్యోగాల దగ్గర పేమెంట్లు తీసుకొని పని చేస్తే ఆ ఉద్యోగాలు పోయిన తర్వాత ఈ పేమెంట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు సార్. ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పుకోవచ్చు, సెంట్రల్ మీతో ఉంది కదా రజనీ గారు, ప్రభుత్వంతో ఉంది కదా. ప్రభుత్వంతో ఉంటే కూడా ఇంకెందుకు భయపడుతున్నారు? అసెంబ్లీ సాక్షిగా ఒక సవాల్ ఇసరొచ్చుగా, సిబిఐకి మేము రెడీ, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. సో సెంట్రల్ ఏంటి ఒకవేళ విసరాలంటే ఎందుకు భయం? ఫస్ట్ అది చెప్పండి సార్. కూటమిలో సెంట్రల్ వారితోనే ఉంది. వెళ్ళినప్పుడల్లా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఆయన బాగానే బుజ్జగిస్తున్నారు మోడీ గారు. మరి ఎందుకు ధైర్యంగా అంటే సిబిఐ అంటే సెంట్రల్ అండర్ కంట్రోల్ లో ఉంటది, సెంట్రల్ వీళ్ళ అండర్ కంట్రోల్ లేదా? సెంట్రల్ వీరితోనే ఉంది కదా. పోనీ మీరు అసలు రోడ్డుకి ఏడ్ చేస్తున్నారు. ఆ సిబిఐకి రా అని ప్రతి వాళ్ళు ఒరే జర మాట అంటే పోలా, సిబిఐకి వస్తాం రెడీ, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందని ఒక మాట విసరడానికి నాకు అనిపిస్తుంది సార్ సెంట్రల్ తో వీరితో లేదు అని ఓపెన్ గా ఆయనే ఒప్పేసుకుంటున్నారేమో. ఎందుకంటే ఇది ఎక్కడ బిగినైందంటే సార్, జయవర్ధన్ చౌదరి అని మొన్న మధ్య ఏపీఎస్సీ లో ఒక ఉద్యోగం వచ్చింది సార్. అంటే ఇతను డిఎస్పీ క్యాడర్. ఇతనికి ఈడబ్ల్యూఎస్ దాంట్లో గానీ స్పోర్ట్స్ కోటాలో గానీ అవకతవకలు జరిగినాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇతను ఎలిజిబిలిటీ లేదు అంటూ అతను మాజీ ఐఏఎస్ గారు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినారు. ఇమీడియట్ గా స్పోర్ట్స్ కోటాను ఈడబ్ల్యూఎస్ చెక్ చేస్తే ఈడబ్ల్యూఎస్ తో తప్పులు జరిగిందని ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేస్తూ ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ జయవర్ధన్ చౌదరి అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాష్ట్రంలో కమ్మటైన పరిపాలన నడుస్తూ ఉంది. ఈ కమ్మటైన పరిపాలన డిఎస్సి కూడా వ్యాపించింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కమ్ టు ద మై ఛాంబర్ అంటే వీళ్ళు గడగలాడుతూ అసెంబ్లీలో ఒక ఐఏఎస్ అలా అయ్యాడు. ఒరే నాయన ఐఏఎస్ తలుచుకుంటే ఎమ్మెల్యే కాగలడు, ఐఏఎస్ తలుచుకుంటే మినిస్ట్రీ కాగలడు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఐఏఎస్ కాదు కదా, ఎంఆర్ఓ కూడా కాలేరు. అవసరమా మీకు అసెంబ్లీ సాక్షిగా ఐఏఎస్ ఎలా అయ్యాడు అంటే పగలు రాత్రి కష్టపడి చదువుకొని ఎండలో వానలో కరోబాగులో ఢిల్లీలో కూర్చుంటే అవుతారు ఐఏఎస్ లు. మీరు ఒక ఐఏఎస్ ని అనట్లా. రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ లు ఎలా అయ్యారు? దొంగతనంగా వేలుముద్రలేసి లేకపోతే దొంగ ఓట్లు వేయించుకుని అలా అవరండి. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చాయి కదా, ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చాయి కదా, ఆ రకంగా ఏమన్నా ఐఏఎస్ కూడా ఉందనుకున్నారేమో. అదేనండి, పావలా చదువులకి ఇలాగే ఉంటది కానీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, జయవర్ధన్ చౌదరి గారిని ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి మాజీ ఐఏఎస్ మీద లోకేష్ గారికి కక్ష అలాగే ఉంది. ఈ డిఎస్సి లో కూడా చాలా వరకు కమ్మటైన పరిపాలన నడిచింది అని ఆయన దగ్గర కొంత ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. ఆయన నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి అన్నారు కాబట్టి చెప్పలేని పరిస్థితుల్లో సెంట్రల్ కూడా వీరితో లేదని ఓపెన్ ఛాలెంజ్ సిబిఐ అనే పదాన్ని కూడా వాడలేక ధైర్యం చాలక అచ్చెన్నాయుడు గారండి ఏదో బుక్లెట్ ఇస్తారంట. ఆ బుక్లెట్ చూసుకోండి, దాంట్లో అన్ని ఉన్నాయంట. శేఖర్ రెడ్డి గారు బుక్లెట్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఇందాక ఎవరో పేరు దుర్గయ్య అతనితో 2 ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. అర్రే అసలు లోకేష్ అనే వ్యక్తికి మీరందరూ సవాళ్ళు ఇసురుతున్నారు. లోకేష్ గారేమో జగన్ గారికే సమాధానం చెప్తారంట, జగన్ గారిని రమ్మంటున్నారు. ఆయన అసెంబ్లీలో గర్జించారంట కదా, బాగా ప్రచారం చేస్తున్నారు సార్. అసెంబ్లీలో గర్జించింది పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చామనో లేకపోతే ఇంకొకటనో సార్. అంటే
ఇంకనైనా పివి సింధు గారికి బ్యాడ్మింటన్ కూడా ఈయన నేర్పించారు, బ్యాట్ కూడా ఈయన అందించారని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో బ్యాడ్మింటన్ మాటలో నేర్పిస్తారు, ఉద్యోగం ఈయనిస్తారా? గారు ప్రభుత్వం ఏదో అన్నారండి, మంచి ప్రభుత్వం ఇచ్చిందన ఆ. ఏదో ప్రభుత్వం ఇచ్చిందన్నారు సార్. ఇంకనైనా పచ్చ ప్రభుత్వం ఇచ్చిందల్లా. ప్రజా ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అని వాడగానే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ పెట్టుకొని విన్నానండి. ప్రజా ప్రభుత్వమా పచ్చ ప్రభుత్వమా అని నాకు కొంచెం డైవర్షన్ అయిపోయిందండి. సో ప్రజా ప్రభుత్వం ఇచ్చిందంట, ప్రజలు ఎవరు ప్రభుత్వం ఎవరు, అది సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రతిపాదన. ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళేమి తయారు చేశారు, వాళ్ళేమి బోర్డర్ లో యుద్ధాలు చేశారండి, వాళ్ళకి గౌరవార్థకం ఇస్తారు. వీళ్ళు పిల్లల్ని తయారు చేయాలి. టెట్ ఎగ్జామ్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ కూడా లేనోడు టీచర్ ఎట్టా అయ్యాడయ్యా అంటూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి చట్టాన్ని ప్రతిపాదనగా సుప్రీంకోర్టు గుర్తించి ఇది లేని వారికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు జరగవు, మీరు గతంలో ఎప్పుడో అయిపోయామంటే కుదరదు, ఈ ఎగ్జామ్ కంపల్సరీ మీరే పాస్ అవ్వాలని ఎక్కడో ముసలా ముక్క కూడా కంపల్సరీ టెట్ చదువుతుంటే మీకు మాత్రం ఎలిజిబిలిటీ అక్కర్లేదని రాత్రి ఒక జీవో, పొద్దున్నే కుదరదు అంటూ ఇంకో జీవో. కోనా శశిధర్ గారండి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసినారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రశ్నలు అడిగినా ఈ శతకోట్లింగాల్లో బోర్డలింగాల్ని వేలు ముద్రల్ని విదేశాల్లో చదువుకున్న విద్యావంతులు మాకు అనవసరం అండి. అక్కడ సుప్రీంకోర్టు అడిగితే ఒక ఐఏఎస్ అడుగుతుంది కాబట్టి కోనా శశిధర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసినారని కడు అనుమానాలు అయితే అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తినారండి. ఒక 2 minutes ఈ విషయం చెప్పండి. గంజాయి బ్యాచ్ అనే విషయం పైన చంద్రబాబు నాయుడు గారు పదే గంజాయి బ్యాచ్, గంజాయి పార్టీ ఏంటిది సార్? గంజాయి కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎస్ఐల సమక్షంలోనే గంజాయి ట్రావెలింగ్ అవుతుందంటే ఏంటో అనుకున్నామండి. కానీ సిదిరి అప్పల్ రాజు గారికి సంబంధించి వాళ్ళ కొడుకు మైనర్ చేసిన యాక్సిడెంట్ మీద అప్పల్ రాజు కొడుకుని, ఇంకొకతన్ని అప్పల్ రాజు గారి పేరు, ఇన్ని పేర్లు రాశారు కదండి. నిన్న ఇద్దరు ఎస్ఐలు యాక్సిడెంట్ చేసినట్టుగా పబ్లిక్ కూడా ఎవిడెంట్రీగా ఆ ఎస్ఐలే ఒప్పుకున్నారు, ఎస్పీనే ఒప్పుకున్నారు. కానీ అద్దంకి సిఐ గారు రాసిన కంప్లైంట్ ఇచ్చిన మంగమ్మ, కంప్లైంట్ లో ముద్దాయి మాత్రం డ్రైవర్ ఆఫ్ కార్. సార్ మీకు వినపడుతుందా? డ్రైవర్ ఆఫ్ కార్ సార్ అంటే ఆ కారు డ్రైవర్ అంతేనా? ఎవరు అతని పేరు ఊరు ఏం లేదా సార్? డ్రైవర్ ఆఫ్ కార్ అని హిట్ అండ్ రన్ లో హైవేలో కొట్టేస్తే కూడా రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ డ్రైవర్ ఆఫ్ కార్ అంటే కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో తాకట్టు పెట్టారా? ఇద్దరు ఎస్ఐలు తాగి ఢీ కొట్టి ఆటోని కొట్టి కార్ని డొప్ప కూడా వెనకదీసి మీ దాంట్లో గంజాయి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అంటూ పబ్లిక్ నిర్వహిస్తుంటే ఏం అదృష్టం అయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి, మా టైంలో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం అన్నట్టుగా ఇదేం ఆంధ్ర రాష్ట్రం అయ్యా. ఒకప్పుడు పోలీసులు గంజాయి వాళ్ళని పట్టుకునేవాళ్ళు, ఈ రోజు పబ్లిక్ గంజాయి సప్లై చేసే పోలీసులు పట్టుకుంది. ఏం అదృష్టం అయ్యా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ ప్రభుత్వం అనే రకంగా మరొక్కసారి అద్దంకి సాక్షిగా నిరూపించినారండి. రైట్ మాధవరావు గారు, స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి చనిపోవడం, సార్ బాలికలు డబ్బాలు ఈ బకెట్లు ఇవి పట్టుకుని వాటర్ కోసం కేజీబీవీలో చదివేటటువంటి అమ్మాయిలు, గర్ల్స్ అందరూ కూడా అవి క్యూలో నిలబడడం, కలుషిత ఆహారం తిని 21 మంది స్కూల్ స్టూడెంట్స్ చనిపోవడం ఓవరాల్గా ఇప్పటి వరకు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, డిఎస్సి స్కామ్, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, ఆఖరికి ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఈ 2 ఏళ్లలో 5,88,419 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అంట. 5 లక్షలు ప్రభుత్వమే చెప్పింది సమాధానం. మరి ఆ శాఖ మంత్రి సమర్థుడని మనం అనుకోవాలా? విద్యాశాఖ మంత్రి సార్, ఈ సందర్భంగా మనం ఇంకొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి సార్. ఈ దేశంలో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వ విద్యా వ్యవస్థని మళ్ళీ నిలబెట్టాలని నాడు నేడు తీసుకొచ్చి వాళ్ళ యూనిఫామ్స్ కానీ, స్కూల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అసలు ఈ దేశంలో ఫస్ట్ సంస్కరణ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో. ఈరోజు జన్జీ కూడా ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఆఫీస్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉందని చెప్పి పోస్టులు పెట్టి ఈరోజు ఉద్యమానికి మొదలు పెట్టింది సార్. ఈరోజు జన్జీ వచ్చి దేశం మొత్తం. అలాంటిది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్కూల్స్ మొత్తాన్ని కూడా రెక్టిఫై చేసి మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వమే విద్య అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు సార్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నీళ్లు లేవు, కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి మధ్యాహ్నం మీల్స్ సరిగా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పుస్తకాలు లేవు, బ్యాగులు లేవు. అసలు మొత్తం 970 స్కూల్స్ మూసేశారు. 6 లక్షల మంది దగ్గర పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారంటే కేవలం నారాయణ చైతన్య కాలేజీల యొక్క
గ్రోత్ కోసం వీళ్ళు పనిచేస్తుంది సార్ ప్రభుత్వం. ఈరోజు విద్యాశాఖ మంత్రి పనిచేస్తుంది కేవలం కార్పొరేట్ కళాశాల కోసం పనిచేస్తుంది, దరిద్రం అవుతా ఉంది. ఇది కాకుండా నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, చెప్తున్నా సార్ మీకు, వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారంటే రీజన్ ఒకటి ఉంది సార్. ఆ రీజన్ ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక 3 నెలల్లోనే తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని లడ్డు ప్రసాదాన్ని అబాసుపాలు చేయాలని నిందలేసి రకరకాలుగా ప్రచారం చేశారు సార్. మన టీటీడీ చైర్మన్ గారు గతంలో పనిచేసే వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ ఎంక్వైరీ సిట్ చేస్తే ఏం జరిగింది సార్? జాయింట్గా అసలు అవినీతి లేదు, కల్తీ లేదు. మీ ప్రభుత్వంలో 350 రూపాయలు 450 రూపాయలు అమ్ముకోవడం రేట్లు పెంచుకొని దాన్ని తీసుకొచ్చి మా మీద వేయాలని చూస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పి ఒక క్లారిఫై అయ్యి దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ వెళ్ళి అది ఎక్కడైతే ఫుల్ స్టాప్ పడిపోయిందో వీళ్ళు చేసిన ఆరోపణలను అవాస్తవాలను తేలిపోయింది సిబిఐ ఎంక్వైరీ ద్వారా. ఇదే కాకుండా ఏదైతే జత్వానీ కేసు ఉందో, జత్వానీ కేసులో వీళ్ళు గవర్నమెంట్ రాగానే హడావుడి చేసి ఫ్లైట్లో తెచ్చి విఐపి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చేసి దుర్గమ్మ గుడికి తీసుకెళ్లి చేశారు. ఈరోజు సిట్ ఏం తెలిసింది సార్? ఆ అమ్మాయి దోషి, ఇక్కడ అమ్మాయి దోషి అయితే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ, ఐపీఎస్ అందరినీ కూడా సస్పెండ్ చేయడం ఏంటి సార్? వాళ్ళందరినీ వీఆర్ పంపించడం ఏంటి సార్? ఇది బయటపడింది. ఇదే రకంగా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సి అక్రమాల మీద అవకతవకలు జరిగినాయో ఇవన్నీ కూడా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏదైతే గతంలో 2.5 సంవత్సరాలు జరిగినాయి అన్నీ కూడా వీళ్ళకి రివర్స్ అయినాయి. సిబిఐ ఎంక్వైరీలు వేసినా, సిట్లు వేసినా కానీ. అందుకనే సిబిఐకి భయపడుతున్నారు సార్ వీళ్ళు. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ డిఎస్సి అక్రమాలతో బయటపడింది అనుకోండి, రేపు ఇంకొకరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి మా రాజధానిలో ఉండే స్కాముల మీద సిబిఐకి వెళ్తే అక్కడ బయటపడుతుందండి. ఇదే రకంగా వీళ్ళ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలకు వెళ్తారు. అది కానీ ఆనవాయితీగా కానీ అలవాటు పడితే మొత్తం వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసింది వీళ్ళ అవినీతి, వీళ్ళ కుట్రలు కొమ్ముకోవడం మొత్తం బయటకు వస్తారని భయపడి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళట్లేదు అనేది, సిబిఐ ఎంక్వైరీ భయపడి ఈరోజు హౌస్లో తప్పించుకొని పారిపోయి బీఎస్సీలో పారిపోతున్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా సకల శాఖ మంత్రి అయిపోయారు ఈయన. అసలు ఏ మంత్రి ఏం మాట్లాడతాడో, ఏ మంత్రి దేనికి ఆన్సర్ చెప్తాడో, ఏ మంత్రి ఎవరిని తిడతాడో అర్థం కాని పరిస్థితి కౌన్సిల్లో ఉంది. అసలు కౌన్సిల్లో మన 33 మంది సభ్యులకు సమాధానం చెప్పే అసలు వాళ్ళకి ఆ కెపాసిటీ ఏ మంత్రికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా సార్ ఈరోజు. రైట్. శేఖర్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. అలాంటి వ్యక్తి నిజంగా విద్యాశాఖ మంత్రి కావడం, విద్యాశాఖకి నిజంగా అంత మంచి చదువు ఉండి ఆ జ్ఞానం ఉండి ఉన్న వ్యక్తి ఉంటే బాగానే ఉంటుందని, కానీ మీరెందుకు ఆయన రాజీనామా చేయాలి? డిఎస్సి అక్రమాలు ఆయన రాజీనామా చేయాలి, ఇంకేదో చెప్తారా ఆయన రాజీనామా చేయాలంటారు. ఎందుకు ఆయన రాజీనామా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ? సార్ స్టాన్ఫోర్డ్ లో చదువుకు ఎలా అంటే చదువుకుని ఉంటే బాగుంటుంది సార్. చదువు కొనుక్కున్నారు కాబట్టి ప్రాబ్లం ఏంటి సార్? ఆడ చదువు కొనలేదు సార్, చదువు కొనుక్కున్నారు సార్, అది ప్రాబ్లం అక్కడ. సో ఆయన స్టాన్ఫోర్డ్ నిషాని అంటాను సార్. పిల్ల చేష్టాలు పిఆర్ స్టంట్లే సార్ కేవలం. నిజంగా స్టాన్ఫోర్డ్ లో చదువుకొని ఉంటే ఆయన ఒకసారి సర్టిఫికేట్, మాకు అనుమానాలు వస్తున్నాయి సార్ దాని మీద కూడా. స్టాన్ఫోర్డ్ సర్టిఫికేట్ కూడా ఒకసారి షో చేస్తే బాగుంటుంది సార్. లేకపోతే నిజంగా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న వాళ్ళు ఇంత నిషానిలాగా ప్రవర్తించారు సార్. ఎవరు కూడా ఇంత పిల్ల చేష్టాలు, ఇంత పిఆర్ స్టంట్లు ఉండవు సార్. సో మేము అడుగుతున్నాం సార్, మీరేదో అసెంబ్లీలో మీరు మాట్లాడారు కదా, ఆడ మేము ఎవరో లేం కదా శాసనసభలో, మీరు కౌన్సిల్కి రండి. మీరు అడిగిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మా ఎమ్మెల్సీలు చూపిస్తారు. ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదని. మీరు కౌన్సిల్లోకి రండి చర్చకి. టెట్ లేకుండా మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చూపిస్తాం. బీఈడి కూడా లేకుండా, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చూపిస్తాం. సో కాబట్టి ఎందుకు వరకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు రండి అని అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ. ఇది కాకుండా ఈయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత, ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు డ్రాప్ అవుట్ అయిన మాట వాస్తవం. ఇది మేము ఎప్పటి నుంచో సార్ మేము చూపిస్తా ఉన్నాం యూడేఏసీ ప్లస్ డేటా నుంచి. కానీ బుల్డోజ్ చేసుకుంటూ పిల్లలు పెరిగారు అని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ అవర్ లో వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకో మాట సార్, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గోరు ముద్ద అనే పథకం ఘోరమైన ముద్దగా తయారైంది. మధ్యాహ్న భోజనం మేము తినలేం మహాప్రభు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కి గోల పెట్టే పరిస్థితి. ఇక హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేట్, వాటర్ కంటామినేట్, ఎలుకలు గురించి పిల్లలు చనిపోతున్నారు. ఆఖరికి గోడ కూలి పిల్లలు చనిపోతా ఉన్నారు. సో ఆయన అదేదైతే అసమర్థత కాదా ఇది? ఈ అసమర్థత వల్ల ఆయన రాజీనామా చేయాలా లేదా? లేక ఉన్నత విద్యకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేక ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. మరి ఇది అసమర్థత కాదా? ఎంత అసమర్థ దద్దమ్మ మంత్రిని పెట్టుకొని విద్యాశాఖను నిర్వీర్యం చేయడం అవసరమా?
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈ రోజు గబ్బు పట్టించారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని స్కూళ్లు బాగు చేశారు చెప్పానండి? 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే మిగిలిన స్కూల్స్ అన్ని డెవలప్ అవుతాయని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నివేదిక. కానీ 350 రూపాయలు కేటాయించలేదు. కేటాయించకుండా స్కూల్స్ ని నాశనం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్ మొత్తాన్ని ఈ రోజు భ్రష్టు పట్టించేశారు. ఇంకో దారుణమైన అంశం సార్, రాష్ట్రంలో ఒకే పాయింట్ సార్, చివరి పాయింట్ సార్, దారుణమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అంటే హాకీ వనంలో గంజాయి మొక్కలు పుడతా ఉన్నాయి సార్. ఇంకో పక్క చూస్తే పుష్ప తరహాలో గోవా నుంచి కూడా మద్యాన్ని తరలిస్తా ఉన్నారు సార్. ఒకవైపు విద్యా వ్యవస్థ నిర్వీర్యం, ఒకవైపు పోలీసులే గంజాయి వ్యాపారం, ఇంకో పక్క గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని పుష్ప తరహాలో స్మగ్లింగ్లు. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? రైట్ థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. రజనీ గారు, తోమాటి మాధవరావు గారు, థ్యాంక్ యూ అండి వాటి చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.